హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? పుష్ప ప్రస్థానం అయితే ముగిసింది. ఐ థింక్ ఇదే లాస్ట్ వీడియో అనుకుంటున్నా ఇక పుష్ప మీద చేసేది. ఇక మీద చేయకపోవచ్చు, ఎందుకంటే ఓటీటీలోకి వచ్చేసింది. ఓటీటీలో కూడా అదరగొడుతుంది. ఓటీటీలో రెస్పాన్స్ ఏ విధంగా ఉంది, కలెక్షన్స్ ఎంత వచ్చాయి అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా ఫైనల్ వీడియో చెప్పి మీరైతే అనుకోండి. సో వీడియో అయితే చివరి దాకా చూడండి. దీని మీద మీ కామెంట్ కూడా తప్పకుండా తెలియజేసేటటువంటి ప్రయత్నం చేయండి. మొట్టమొదట యూట్యూబ్లో ఆయన సినిమా రిలీజ్ అయిన కానుండి ట్రైలర్స్, సాంగ్స్ ఎలాంటి విధ్వంసం సృష్టించాయి అనేటటువంటిది మీకు తెలుసు. రిలీజ్ చేసినటువంటి ప్రతి సాంగ్ కూడా ట్రెండింగ్కి వెళ్ళేదన్నమాట. రిలీజ్ చేసినటువంటి ప్రతి గ్లిమ్స్ ట్రైలర్ ట్రెండింగ్ వల్ల నిలబడేది. భాష ఏదైనా పర్లేదు, అది తమిళ ఉండొచ్చు, కన్నడ ఉండొచ్చు, మలయాళం ఉండొచ్చు, తెలుగు ఉండొచ్చు, హిందీ ఉండొచ్చు, ఏ లాంగ్వేజ్తో కూడా సంబంధం లేకుండా ట్రెండింగ్ వల్ల ఉండేది. ఏ విధమైనటువంటి అప్డేట్ వచ్చినా, ఏ విధమైనటువంటి సాంగ్ వచ్చినా కానీ, ఏ విధమైనటువంటి ట్రయల్ వచ్చినా, ఏ విధమైనటువంటి న్యూస్ వచ్చినా పుష్ప అనేటటువంటి మేనియా గత నెలగా అయితే మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఓటీటీలో కూడా ఓచకోతకు వస్తుంది అనమాట. సినిమా ఓటీటీకి వచ్చేసి 3 రోజులు అవుతుంది. మొత్తం టాప్ 10 మూవీస్ అని చెప్పి తీస్తారనమాట. టాప్ 10 మూవీస్లో గత 3 రోజులుగా ఈ పుష్ప సినిమా ఏదైతే ఉందో ట్రెండింగ్ వల్ల ఉంది. ఎలాంటి ట్రెండింగ్ వల్ల ఉందంటే ఇకనైనా ఒక 2-3 నెలలు ఇదే ట్రెండ్ కొనసాగించేలా ఉంది అని చెప్పి ఓటీటీ వర్గాలైనా, ట్రేడ్ వర్గాలైనా, అటు నెట్ఫ్లిక్స్ అయినా, ఇటు హాట్స్టార్ వర్గాలు అయితే తెలియజేస్తున్నాయి. ఇదైతే మామూలు విషయం కాదనమాట. హాట్స్టార్లో చాలా సినిమాలు ఉన్నాయి అనమాట. మంచి ఇంగ్లీష్ సినిమాలు ఉన్నాయి. నెట్ఫ్లిక్స్లో చూసుకున్నట్లయితే మంచి వెబ్ సిరీస్ ఉన్నాయి, బీభత్సమైనటువంటి సినిమాలు ఉన్నాయి. డైరెక్ట్గా ఓటీటీకి రిలీజ్ అయినటువంటి సినిమాలు కూడా నెట్ఫ్లిక్స్లో కుప్పలాది ఉన్నాయి. వాటన్నిటిని కూడా తలదాన్ని టాప్ 1 ట్రెండింగ్లో నిలబడటం ఏదైతే ఉందో ఇదైతే నెక్స్ట్ లెవెల్ అని చెప్తా. కాబట్టి ఈ ప్రస్థానం అయితే ఇప్పట్లో ఆగేదే లేదు. మొన్న ఒక పిల్లగాడంట నార్తోడు ఏం చేసిందంటే ఎగ్జామ్ పెడుతున్నప్పుడు పుష్ప అని చెప్పి 1800 సార్లు అయితే రాసిందంట. దాంతో వాడిని అయితే ఫెయిల్ చేయడం జరిగింది అని చెప్పి న్యూస్ అయితే అఫీషియల్గా బయటకు వచ్చింది. ఈ విధంగా అటు స్టూడెంట్స్ దగ్గర నుండి ఇటు పెద్దోళ్ళ దాకా, చిన్నోళ్ళ దాకా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇదే రకమైనటువంటి మ్యాన్ అయితే సృష్టిస్తున్నారు. ఎవరిని ఏం అడిగినా కానీ తగ్గేదేలే అనేటటువంటి మేనరిజం అయితే ఉపయోగపడుతుంది అనమాట. కలెక్షన్స్ గురించి మాట్లాడుకునే ముందు నేనైతే ఒక విషయం మాట్లాడాలి. ఒకసారి ఇది వినండి. అడుగుతున్నాను సార్, మీరు వేసిన పోస్టర్ మాకైనా తెలుసు. మా వీక్నెస్ ఉంటుందని నేను కమిట్ అవుతున్నాను కదా. విన్నారా? మన దిల్ రాజు గారు సంక్రాంతికి వస్తున్న మూవీ హిట్ సందర్భంగా సక్సెస్ ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగిందనమాట. దాంట్లో చాలా విషయాలు అయితే ఆయన అయితే తెలియజేసిండు. మొట్టమొదటి ఆయన ఏం తెలియజేసిండంటే సంక్రాంతికి వస్తున్న సినిమా ఏదైతే ఉందో ఇంకొక 9-10 ఏళ్ళు ఎలాంటి ఇబ్బంది లేకుండా సినిమా తీసేటటువంటి అదృష్టాన్ని నాకైతే ప్రసాదించింది అనేటటువంటిది ఆయన అయితే అనర్గళంగా తెలియజేసిండు. సినిమా కథ అయితే బాగుంటే, సినిమా బాగుంటే ప్రేక్షకులు అరలిస్తారు, ప్రేక్షకులు వచ్చి చూస్తారు అనేటటువంటిది నాకు 100% సాటిస్ఫైకింగ్ అనిపించిందని చెప్పి ఆయన అయితే చెప్పిండు. మన అనిల్ రాయపూడినైనా, వెంకటేష్ గారినైనా నింగికెత్తారనమాట. ఎందుకంటే రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, జస్ట్ 50 కోట్ల బడ్జెట్తో నిర్మించినటువంటి సంక్రాంతికి వస్తున్న ఆల్మోస్ట్ ఇప్పటికే 350 కోట్లు అయితే వసూలు చేయడం జరిగింది. ఇది సంక్రాంతి విజయం అనేటటువంటిది ఆయన అయితే అనర్గళంగా తెలియజేస్తుంటూ ఇదంతా జరుగుతూనే ఉంది. దాంతో ఒక రిపోర్టర్ అయితే, సార్ మరి మీ బ్యానర్లో అయితే 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఒకటి ఏం సినిమా? గేమ్ చేంజర్ సినిమా. ఇంకోటి సంక్రాంతికి వస్తున్న సినిమా. గేమ్ చేంజర్ నుండి ఒక్కటే పోస్టర్ బయటకు వచ్చింది. సంక్రాంతి వస్తున్న నుండి చాలా పోస్టర్స్ బయటకు వచ్చాయి. మరి ఆ ఒక్క పోస్టర్నైనా మీరు రిలీజ్ చేశారా, లేకపోతే వేరే వాళ్ళు రిలీజ్ చేశారా అనేటటువంటి కామెంట్ అయితే ఆయన అయితే వేయడం జరిగింది. ఆయన ఎమ్మటే అసలు కోపడుతున్నాను అనమాట. మాకంటూ కొన్ని వీక్నెస్లు ఉంటాయి. ఆ వీక్నెస్ మేము చెప్పకూడదు. మీకు తెలుసు కదా, మీకు ఎన్ని వచ్చాయి అనేటటువంటిది మీకు తెలుసు, ఎంత క్లారిటీ ఉంది అనేటటువంటిది మీకు తెలుసు. మళ్ళీ మీరు ఎందుకు నన్ను తిరిగి క్వశ్చన్ చేస్తున్నారు అనేటటువంటి మాట అయితే దిల్ రాజు గారు మాట్లాడడం జరిగింది. ఆయన ఏం చెప్తానంటే మాకు వీక్నెస్లు ఉంటాయి, దయచేసి ఇలాంటి క్వశ్చన్స్ అడగొద్దు, స్కిప్ చేయండి అని చెప్పి ఆయన అయితే చెప్పడం జరిగింది. మరి ఆయనకు ఉన్నటువంటి వీక్నెస్ ఏంటి అని చెప్పి చాలా మంది కామెంట్ చేస్తున్నారు. ఆయనకు ఉన్నటువంటి వీక్నెస్ ఒక్కటే, మెగా ఫ్యామిలీ అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఆయన 186 కోట్లు డే 1 వచ్చాయి అనేటటువంటి పోస్టర్ వేసుకుండు కదా, అది డైరెక్ట్గా ఆయన అవును వేసాం, ఫేక్ పోస్టర్ వేసాం అని అంటే చూసుకున్నట్లయితే చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. ఫ్యూచర్లో చూసుకున్నట్లయితే మన పవన్ కళ్యాణ్ గారితో కూడా సినిమాలు ఉన్నాయి, చిరంజీవి గారితో కూడా సినిమాలు ఉన్నాయి, రామ్ చరణ్ గారితో కూడా చాలా సినిమాలు తీయొచ్చు. మెగా ఫ్యామిలీతో సినిమాలు తీయాల్సినటువంటి సిచ్యువేషన్ వస్తుంది. ఆయన ఇది ఫేక్ కలెక్షన్స్ అంటే గేమ్ చేంజర్ పరువు తీసినట్టయితే, రామ్ చరణ్ గారు పరువు తీసినట్టయితే, అందుకే ఆయన చెప్పలేకపోతుండు. అదే ఆయనకున్నటువంటి వీక్నెస్. ఇంకో వీక్నెస్ ఏంటంటే ఐటీ దాడులు. అది ఒరిజినల్ అని చెప్పామా, చెప్తే ఐటీ దాడులు అయితే అది పెద్ద వీక్నెస్. ఫేక్ అని చెప్దామా, ఇక్కడ ఫ్యాన్స్తో తిట్లుంటాయి, ఇక్కడ మెగా ఫ్యామిలీతో తిట్లుంటాయి అనేటటువంటి ఉద్దేశంతో ఆయన బాధపడుతున్న అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది అనమాట. క్లియర్లీ ఆయనే తెలియజేసిండు, డే 1 మీకు ఫేక్ పోస్టర్ వేసాం అనేటటువంటిది. ఇప్పటికీ మన మైత్రి మూవీ మేకర్స్ మీద కూడా ఐటీ దాడులు జరిగాయి. చాలా మూవీ మేకర్స్ మీద ఐటీ దాడులు జరిగాయి, కానీ వాళ్ళు ఎవరు కూడా ఎంత ఇది కాల. కానీ మన దిల్ రాజు గారు అయితే సంక్రాంతికి వస్తున్న సినిమాకి హిట్ సక్సెస్ మీట్ పెట్టడం జరిగింది, సక్సెస్ గురించి మాట్లాడడం జరిగింది. ఇంకో 10 ఏళ్ళు ఇచ్చేస్తాం అనేటటువంటిది చెప్పడం జరిగింది.
జరిగింది. సో ఇక్కడ ఏంటంటే క్లియర్ అండ్ కట్గా అర్థమైపోతుంది దిల్ రాజు గారు గేమ్ చేంజర్ పట్ల అసంతృప్తిగా ఉండు అనేటటువంటిది క్లారిటీగా చెప్పుకోవచ్చు. ఇది కొద్దిగా బాధ కలిగేటటువంటి విషయమే. ఎందుకు చెప్తున్నాను అని అంటే మన తెలుగు డైరెక్టర్స్ తమిళ వాళ్ళకి భయంకరమైనటువంటి హిట్స్ ఇచ్చారు, భయంకరమైనటువంటి ఫామ్ లో తీసుకొచ్చారు. కానీ తమిళ డైరెక్టర్ మన తెలుగు హీరోలకి ఒక్కటంటే ఒక్క సరైనటువంటి హిట్ ఇవ్వలేదు అని చెప్పి గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఎప్పుడో వచ్చినటువంటి మురుగదాస్ ఖాన్ నుండి ఇప్పుడు వచ్చినటువంటి ఈ శంకర్ దాకా కూడా మన తెలుగు డైరెక్టర్ని, మన తెలుగు హీరోల్ని, మన తెలుగు ప్రొడ్యూసర్ని పడ్డ ఉడిపెత్తనే ఉన్నారు అనేటటువంటిది రియాలిటీ. ఇక మీద ఆ తమిళ డైరెక్టర్స్తో సినిమా చేయకపోవడం ఉత్తమం అనేటటువంటిది నా ఫీలింగ్ అనమాట. అదేంటి బ్రో, తమిళ్లో తోపు డైరెక్టర్ ఉన్నారు కదా, ఉదాహరణకి వెట్రిమారన్ గారు ఉన్నారనమాట. ఆయన ఎన్టీఆర్తో సినిమా తీయాలని ఉంది అని చెప్పి ఆయన అయితే తెలియజేసిండు. దయచేసి వద్దు, తీయనే తీయొద్దు. ఎందుకంటే ఆయన రీసెంట్ సినిమాలు మనం చూస్తూనే ఉన్నాం. విడుదల 2 అదే ప్యాటర్న్లో వెళ్ళిపోద్ది. విడుదల 2 కూడా అంత పెద్ద హిట్ ఏం కాల, ఓకే పెట్టినటువంటి పెట్టుబడి వచ్చింది, అది వేరే విషయం. కానీ ఆయన ఎన్టీఆర్ని అయితే అంత గొప్పగా డీల్ చేయలేడు అనేటటువంటిది నా విషయం అనమాట. కాబట్టి ఇక తమిళ డైరెక్టర్లని, తమిళ ప్రొడ్యూసర్ని వదిలేస్తే బాగుంటుంది. మనకి కన్నడ డైరెక్టర్లు ఉన్నారు, వేరే హిందీ డైరెక్టర్లు ఉన్నారు, వాళ్ళతో సినిమా తీసినా బాగానే ఉంటుంది అనేటటువంటిది నా ఫీలింగ్ అనమాట. ఏమో సాడ్ టు దిల్ రాజు గారు, నిజంగా సంక్రాంతికి వస్తున్న సినిమా వచ్చి ఎంత విజయం సాధించకపోతే ఆయన మట్టికే చాలా ఇదయ్యేవాడు అనేటటువంటిది రియాలిటీ, చాలా మడతపడ్డవాడు అనేటువంటిది రియాలిటీ ఫ్రెండ్స్. అండ్ టాపిక్ వచ్చేస్తా చూడండి. పుష్ప చూసుకున్నట్లయితే ఇప్పటిదాకా 25 మిలియన్ టికెట్స్ అమ్ముడుపోయాయి అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా అర్థమవుతుంది. అకార్డింగ్ టు ది ఆన్లైన్ అనమాట. ఆఫ్లైన్లో చూసుకున్నట్లయితే ఇంకా భయంకరమైనటువంటి టికెట్స్ అయితే అమ్ముడుపోయాయి అనమాట. ఇప్పటిదాకా పుష్ప సినిమా 2350 కోట్లు కొట్టింది. కానీ వాళ్ళు దాపెడుతున్నారు అనేటటువంటి వార్తలన్నీ కూడా మనం విన్నాం. కానీ వాళ్ళైతే అది ప్రతిపాదించట్లేదు అనమాట. ఆల్రెడీ నేను దీనికి క్లారిటీ ఇచ్చేసాను అనమాట. 1830 కోట్లు వచ్చాయి అనేటటువంటి ఒక పోస్టర్ని వాళ్ళు దింపుకున్నారు. ఆ తర్వాత వాళ్ళు ఏ విధమైనటువంటి పోస్టర్ను దింపలేరు కూడా. ఎందుకంటే ఐటీ వాళ్ళు పెట్టినటువంటి భయం అట్లాంటిది. చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. వీళ్ళు 1830 కోట్లు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మేము పోస్టర్స్ వేస్తాం, మళ్ళీ ఇది చేస్తామంటే వీళ్ళు టార్గెట్ అవుతారు అనేటటువంటిది రియాలిటీ. దీనివల్ల వాళ్ళైతే పోస్టర్స్ వేయలేకపోతున్నారు అని చెప్పి క్లారిటీగా అర్థమైపోతుంది. అండ్ పుష్ప సినిమా ఓటీటీకి వచ్చింది. ఓటీటీకి వచ్చినా కానీ టికెట్స్ బాగానే అమ్ముడుపోతున్నాయి అనేటటువంటిది అర్థమవుతుంది. చాలా చోట్ల సినిమాను తీసేశారు, కానీ సినిమా ఉన్న చోట అయితే మ్యాక్సిమం ఇంకా థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తున్నారని చెప్పి క్లారిటీగా అర్థమైపోతుంది. ముఖ్యంగా ఏంటంటే పుష్ప సినిమా చాలా త్వరగానే ఓటీటీకి వచ్చేసింది. ఇంకా ఉన్నట్టయితే ఇంకా ఆడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి ఫ్యాన్స్ అయితే తెలియజేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇది ఒక ట్రెండ్ అయితే సెట్ చేసేసింది ఫ్రెండ్స్. ఒక ట్రెండ్ సెట్ చేసింది, వారి రికార్డుని నిలుపుకుంది, వెళ్ళిపోయింది అనమాట. ఎలా రావాలి, తీస్తే రాజమౌళి గారే తీయాలి, తీస్తే ప్రభాసే తీయాలి, తీస్తే ఆ డైరెక్టర్ తీయాలి, ఈ డైరెక్టర్ తీయాలి అనేటటువంటిది కాదు. ఏ డైరెక్టర్ అయినా సరే, ఏ హీరో అయినా సరే, ఆ హీరోకి ఫ్యాన్ బేస్ లేకపోయినా పర్లేదు, ఆ హీరోకి క్రేజ్ లేకపోయినా పర్లేదు, కథ మ్యాటర్స్ అనమాట. కథ కానీ గట్టిగా ఉంటే నిజంగా భయంకరమైనటువంటి హిట్ అయితే అనేటటువంటిది రియాలిటీ. ఇది ఒక పుష్పతోనే కాదు, సంక్రాంతికి వస్తున్నంత కూడా ప్రూవ్ అయింది. ఎవడైనా అనుకోండా ఇది 300 కోట్లు కొట్టింది అని? ఎవడు అనుకోడు. ఒకవేళ ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, నేను కరెక్ట్గా ఒక సినిమా రిలీజ్ కంటే ముందు సంక్రాంతికి వస్తున్న సినిమా 350 కోట్లు కొట్టింది అని అంటే మీరు అందరు నవ్వేటోళ్ళే. ఈ రావణగాడికి మైండ్ ఉందా దొబ్బిందా అనుకునే వాళ్ళే. ప్రతి ఒక్కరు కూడా అలానే ఆలోచించారు. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ తమ యొక్క పవర్ ఏంటి అనేటటువంటిది చూపించారు. ఇంకా చాలా చోట్ల థియేటర్లు ఇలా ఈ సినిమాకి. ఇక థియేటర్లో మా ఖమ్మంలో అయితే 1 and only థియేటర్ ఇచ్చారు. ఇంకో థియేటర్లో అయితే కొంచెం మార్నింగ్ 2 షోలు పుష్ప వేయటం, సాయంత్రం 2 షోలు సంక్రాంతికి వేయడం లాంటివి నడిపారు అనమాట. హైదరాబాద్లో కూడా సరైనటువంటి థియేటర్లు అయితే దీనికి లభించలేదు. కారణం గేమ్ చేంజర్ ఉండొచ్చు, డాకు మహారాజా ఉండొచ్చు. ఈ సినిమాల ఎఫెక్ట్ వల్ల వాటికైతే సరైనటువంటి థియేటర్లు ఇలా. ఇంకా దానికి థియేటర్లు ఇచ్చినట్టయితే ఈజీగా ఈ పాటికి 400 కోట్లు కొట్టింది. ఫుల్ రన్ 500 కోట్లు కొట్టినా ఆశ్చర్యం లేదు అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది. సో ఇక్కడ ఏంటంటే కంటెంట్ మ్యాటర్స్ అనమాట. విక్టరీ వెంకటేష్ గారికి క్రేజ్ ఉంది ఒకప్పుడు, కానీ రీసెంట్ టైమ్స్లో ఆయనకైనా తగ్గింది. ఏదో సైంధవ్ అనేటటువంటి సినిమా తీశారు. ఆ తర్వాత చూసుకున్నట్లయితే రానా నాయుడు అనేటటువంటి సినిమా. ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూడా ఆయనకు దూరం అయ్యారు. ఇక థియేటర్లో ఏ విధమైనటువంటి సినిమా రాదు. ఇక ఆయన సినిమా చూస్తారా చూడరా అనేటటువంటి సిచ్యువేషన్ ఉండి ఏమైనా సినిమానే చూస్తారా అనేటటువంటి దాకా వెళ్ళిపోయింది. ఆ తర్వాత అనిల్ రాయపుడి, ఆయన సినిమాలు వచ్చినాయి అంటే నిజంగా ట్రోల్ గురవుతాయి, క్రింజ్ అంటారు, ఏం లేదు అని అంటారు. కానీ 8కి 8 హిట్ చేసి చూపించిండు. ఇది కూడా ఒక గొప్ప విషయమే అనమాట. కాబట్టి అనిల్ రాయపుడి కెరియర్లో అయినా, విక్టరీ వెంకటేష్ గారి కెరియర్లో అయినా, మన దిల్ రాజు గారి కెరియర్లో అయినా హైయెస్ట్ కలెక్షన్ సాధించినటువంటి సినిమా ఏదైనా ఉంది అంటే సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. సో సక్సెస్ మీట్లు అయితే వీళ్ళైతే తెలియజేసింది ఫ్రెండ్స్. నేనైతే ఫైనల్గా చెప్పదలుచుకుంది ఒకటే, పుష్ప చూసుకున్నట్లయితే ఒక ప్రస్థానం ముగిసిందనమాట. తన ప్రస్థానాన్ని అయితే ఆపేసింది, ఒక ట్రెండ్ అయితే సెట్ చేసింది, ఒక ట్రెండ్ అయితే వెళ్ళిపోయింది. సో ఇప్పుడు వచ్చేటటువంటి అప్కమింగ్ మూవీస్ అన్నిటికి కూడా అది ఛాలెంజ్ అనమాట. మరి ఏ సినిమా బ్రేక్ చేస్తుంది బ్రో అంటే, నాకు నిన్న వీడియోలో చాలా మంది వార్ 2 బ్రేక్ చేసేటటువంటి అవకాశం ఉంది బ్రో అని చెప్పి కామెంట్ చేస్తున్నారు. అఫ్ కోర్స్ వార్ 2 అనేటటువంటిది సీక్వెలే కాదంటలా, కానీ అక్కడ ఉన్నటువంటి డైరెక్టర్ ఎవరు కూడా మీరు తెలుసుకోవాలి. ఆయన సినిమాలు చేస్తారులే కానీ ఆ డైరెక్టర్ అంత గొప్పగా అయితే తీయడు. వార్ ఉంది, బాగుంటుంది. వార్ 2 ఎలా హ్యాండిల్ చేస్తారు అనేటటువంటిది చూడాలన్నమాట. మరి వార్ 2లో ఎన్టీఆర్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది అనేటటువంటిది డెప్త్, ఆ తర్వాత పుష్పాన్ని దాటితా లేదా అనేటటువంటి డెప్త్ వీడియోతో తర్వాత మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం మనం అయితే తప్పకుండా చేద్దాం. ఇప్పటికైతే పుష్ప సినిమా ఆల్మోస్ట్ 2000 కోట్లు కొట్టింది. కానీ
కానీ అకార్డింగ్ టు ది గూగుల్ ప్రకారం 1750 కోట్లు అని చెప్పి చెప్తున్నారు. బాహుబలిని దాటేసింది అని చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ నేను ఈ వీడియో చేసే టైంకి అయితే టాప్ 3లో ఉన్నటువంటి సినిమాలు దంగల్ అయితే టాప్ 1లో ఉంది, టాప్ 2లో బాహుబలి ఉంది, టాప్ 3లో పుష్ప ఉంది. నేను ఈ వీడియో చేసేటటువంటి టైంకి మళ్ళీ ఆ తర్వాత తారుమారు అవ్వచ్చు అనమాట. మరి పుష్ప బాహుబలిని దాటిందా దాటలేదా అంటే అది ఒక మిస్టరీ లాగా మిగిలిపోయింది అనేటటువంటిది రియాలిటీ ఫ్రెండ్స్. ఏది ఏమైనప్పటికీ ఒక్కసారి వెళ్ళి దంగల్ కలెక్షన్స్ అని చెప్పి కొట్టండి, 2000 పై మాట చూపిస్తుంది గూగుల్లో నేను మాట్లాడేది. ఆ తర్వాత మన ఈ సినిమా బాహుబలి కలెక్షన్స్ అని కొట్టండి, ఆల్మోస్ట్ 1800 కోట్లు అని చెప్పి చూపిస్తుంది, ఇది గూగుల్లోనే చూపిస్తుంది. కానీ పుష్ప కలెక్షన్స్ అని కొడితే 1700 కోట్లు, ఇంకోసారి 1200 కోట్లు చూపిస్తుంది అనమాట. ఏది ఏమైనప్పటికీ దాటింది అని చెప్పి కొంతమంది అంటున్నారు, దాటలేదు అని చెప్పి కొంతమంది అంటున్నారు. మీ కామెంట్ కూడా కింద తప్పకుండా తెలియజేయండి. నేను ప్రభాస్ ఫ్యాన్ బ్రో, నేను అల్లు అర్జున్ ఫ్యాన్ బ్రో అనకుండా హానెస్టీగా మరి పుష్ప టు బాహుబలిని బ్రేక్ చేసింది అంటారా లేదంటారా అనేటటువంటిది మీ హానెస్ట్ కామెంట్ కూడా కింద తెలియజేయండి. ఇది ఫ్రెండ్స్ ఫుల్ రన్ అయినా ఓటీటీలో ఉన్నటువంటి ఇదైనా బయట నడుస్తున్నటువంటి న్యూస్ అయినా మీ కామెంట్ ఉంటా. మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇవన్నీ మాత్రం జై హింద్.